Hello guys, so welcome back to the SM class section. So last class lo meeku nenu what is unsymmetrical bending, what is the principal axis and what is the unsymmetrical bending which was occurred in the principal axis or unsymmetrical section. So you mana discuss cheskunnamo. So once again I am repeating the unsymmetrical bending chapter. So first of all, what is bending stress and what is unsymmetrical bending we will see. So introduction. So in this chapter of bending stresses, so it is assumed that the neutral axis of the cross section of the beam is perpendicular to that plane of loading అన్నారు. సో యాక్చువల్గా మనం బెండింగ్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటాం. సో ప్లేన్ ఆఫ్ లోడింగ్ అంటే లోడ్ అనేది ఏ డైరెక్షన్లో అయితే యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్కి పర్పెండికులర్గా మనం న్యూట్రల్ యాక్సిస్ ఉంటుందని చెప్పి మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో దిస్ మీన్స్ the plane of loading is parallel to the plane containing to the principal central axis of the inertia of cross section of the beam. సో అదే కదమ్మా. సో ఆ ప్లేన్ అనేది మనం దేనికి ప్యారలల్గా ఉంటుంది అనుకుంటాం, ది ప్లేన్ కంటైనింగ్ ది ప్రిన్సిపల్ సెంట్రల్ యాక్సిస్. సో ఇదంతా మీకు మెకానిక్స్ అండ్ ఎస్ఎంఎల్లో వచ్చి ఉంటుంది. బట్ in this chapter, what is unsymmetrical bending? So we will discuss about the unsymmetrical bending. So unsymmetrical bending ante em ledamma. So if the plane of loading or the plane of bending does not lie on a plane, that means the principal central of cross section, that bending is known as unsymmetrical bending. సో ఏ ప్లేన్లో అయితే మనకి బెండింగ్ అనేది అక్కర్ అవుతుందో ఆ బెండింగ్ అనేది ఈ న్యూట్రల్ యాక్సిస్కి ప్యారలల్గా లేకపోతే ఆ బెండింగ్ని మనం అన్సిమెట్రికల్ బెండింగ్ అని నోట్ చేస్తాం. సో ఇన్ కేస్ ఆఫ్ అన్సిమెట్రికల్ బెండింగ్, ది న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ లోడింగ్. సో అంతే కదమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఒక రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ తీసుకుంటాం. సో రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అనేది సిమెట్రికల్. సో అందులో మనకి న్యూట్రల్ యాక్సిస్ తీసుకుంటే లోడ్కి పర్పెండిక్యులర్గా న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎగ్జాక్ట్గా లై ఉంటుంది. అదే అలా కాకుండా ఒక ఇర్రెగ్యులర్ షేప్ తీసుకున్నప్పుడు ఒక లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు ఆ లోడ్కి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా మనకి న్యూట్రల్ యాక్సిస్ ఉంటుందని చెప్పలేం. సో యాక్చువల్గా ఉండదు. సో అలాంటి కేసుని మనం అన్సిమెట్రికల్ బెండింగ్ అంటాం. సో అన్సిమెట్రికల్ బెండింగ్ సో అన్సిమెట్రికల్ బెండింగ్ ఎప్పుడు మనకి అక్కర్ అవుతుంది అంటే, సో వెన్ ది సెక్షన్ ఈస్ సిమెట్రికల్ బట్ లోడ్ లైన్ ఈస్ ఇంక్లైన్ టు బోత్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో సెక్షన్ అనేది సిమెట్రికల్ అనుకుందాం. సో మనం తీసుకున్న క్రాస్ సెక్షన్ అనేది సిమెట్రికలే అనుకుందాం. బట్ లోడ్ అనేది స్ట్రైట్గా యాక్ట్ అవ్వకుండా సమ్ ఇంక్లినేషన్తో యాక్ట్ అయింది అనుకుందాం, లేదు లోడ్ అనేది సమ్ ర్యాండమ్ డైరెక్షన్లో యాక్ట్ అయింది అనుకుందాం. సో అలాంటి కేసెస్లో మనకి అన్సిమెట్రికల్ బెండింగ్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ది సెక్షన్ ఈస్ అన్సిమెట్రికల్, సో అలా కాకుండా సెక్షన్ అనేది అన్సిమెట్రికల్గా ఉందనుకుందాం. సో డైరెక్ట్గా సెక్షన్ అన్సిమెట్రికల్ ఉన్నప్పుడు మనకి లోడ్ అనేది ఇంక్లైన్డ్గా యాక్ట్ అయినా స్ట్రైట్గా యాక్ట్ అయినా మనకి రిజల్ట్ వచ్చేది అన్సిమెట్రికల్ బెండింగ్. సో వాట్ వర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ beam cross section? So already you have learned and you have studied what were the properties of the beams cross section, and in this class I am not going to discuss about this one. So అందులో ఏంటమ్మా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఫస్ట్ వన్ మనకు వచ్చేది ఏంది, ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ inertia, and next one is moment area అని అంటాం. సో ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం మొమెంట్ ఏరియా అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా? సో యాక్చువల్గా ఈ ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ప్రోడక్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రల్ XYDA అని అంటాం. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏందో ఒక డెరివేషన్ మీకు డెరైవ్ చేస్తున్నాను. సో once again I am repeating, what is the product moment of inertia? So which the moments of inertia of an area about its principal axis are known as principal moments of inertia. ఏం లేదమ్మా. సో moment of inertia ఫైండ్ అవుట్ చేస్తాం కదా, IXX IYY. సో IXX IYY అనేది విత్ రెస్పెక్ట్ టు దాని యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ చెప్తే దాన్ని మనం ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటాం. సో ది బెండింగ్ మొమెంట్ అబౌట్ ఎనీ అదర్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ నోన్ యాజ్ అన్సిమెట్రికల్ బెండింగ్. సో ఇదంతా మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేసిందే. ఓకే, సో ది ప్రిన్సిపల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా with respect to the principal axis of any area of axis
విచ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ జీరో. సో ఇక్కడ ఏంటంటే అమ్మా కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చినాడు. సో ఏం లేదమ్మా, సో ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది జీరో అని అంటున్నాడు ఇన్ కేస్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రికల్ బెండింగ్ అండ్ సిమెట్రికల్ సెక్షన్ వేర్ వి అజ్యూమ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ జీరో. సో ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఎలా జీరో అవుతుందో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో ఒక డయాగ్రామ్ నోట్ డౌన్ చేసి ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అని చెప్పి నేను మీకు చెప్పున్నాను. సో దాన్ని బట్టి మనకి ఫర్ సిమెట్రికల్ సెక్షన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ జీరో అని చెప్పి మనం డిరైవ్ చేసుకున్నాం. సో కండిషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ tan 2θ ఈక్వల్ టు 2ixy బై iy మైనస్ ixs ఈ కండిషన్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలాగే దీస్ వర్ ది డెరివేషన్స్ iuu ఈక్వల్ టు ixx ప్లస్ iyy బై 2 ప్లస్ ixx minus iy by 2 cos 2θ minus ixy sin 2θ also. So in the similar way we discuss about the IVV also. So already మీకు నేను ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియాస్ అన్ని నేను మీకు చెప్పున్నాను. సో ఇన్ కేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సో ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందర అవి ఎలా డిరైవ్ చేసుకున్నా ఒకసారి చూద్దాం. సో ఇలా ఒక సిమెట్రికల్ x యాక్సిస్ xy అనేది ఇనిషియల్గా యాక్సిస్ ఉంటే, సో ఆ యాక్సిస్ అనేది ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ ఆఫ్ థీటా మనకి ఇంక్లినేషన్తో రొటేట్ అవుతున్నాయి. సో x అనేది ఏమవుతుంది x యూగా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ x యూగా చేంజ్ అవుతుంది, ఈ y vగా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇలా చేంజ్ అయినప్పుడు దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ సెంట్రాయిడ్స్ అన్ని మారిపోతాయి కదా. సో అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏం లేదమ్మా, సో ఎప్పుడైతే ఈ ఎక్స్ అనేది టీటా అనే యాంగిల్తో మనకి యూగా చేంజ్ అవుతుందో సేమ్ ఇంక్లినేషన్ టీటాతో వై అనేది వితో అవుతుంది. ఎందుకంటే వేర్ ది ఎక్స్ అండ్ వై ఆర్ ది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, అంతే కదా, ఒక యాక్సిస్ మారిందంటే సైమల్టేనియస్గా పర్పెండిక్యులర్ ఉన్న యాక్సిస్ కూడా చేంజ్ అయిపోద్ది. సో చేంజ్ అయినప్పుడు ఇక్కడ మనకి వచ్చే డిఫరెన్స్ని మనం ఏమంటామంటే బేస్ అని అంటాం. సో నథింగ్ బట్ దిస్ ఈస్ ది బేస్ అండ్ హియర్ వి ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ PU అండ్ 0. సో ఎలా అన్నా తీసుకోవచ్చు, PU0 అన్నా తీసుకోవచ్చు, లేదు యువర్ విష్. సో అలా మనం ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేసి సో వి ఫైండ్ అవుట్ ది న్యూ సెంట్రాయిడ్స్. సో న్యూ సెంట్రాయిడ్స్ అని అంటాం, ఆర్ ద న్యూ ఎక్స్ డిస్టెన్స్ అని అంటాం. సో యాక్చువల్గా ఇక్కడ ఒక బాడీ కన్సిడర్ చేసుకుందాం, ఇది ఒక బాడీ అనుకుందాం. ఓకే, ఈ బాడీ ఉన్నప్పుడు 0 నుండి విత్ రెస్పెక్ట్ టు వై దీని యొక్క లెంత్ ఎంత ఎక్స్ అంటాం, అంతే కదా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈ వై డిస్టెన్స్ ఎంత వై అని అంటాం. ఎప్పుడైతే ఈ ఎక్స్ వై టీటా అనే యాంగిల్తో రొటేట్ అయిందో ఏమవుతున్నాయి, ఇక్కడ కొత్తగా యూ అని వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వి అనేది వస్తుంది. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది యూ అండ్ వి వేర్ యూ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. సో కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసి మనం సాల్వ్ చేసుకుంటాం. సో ఆల్రెడీ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాంపోనెంట్స్కి ఎలా రిజాల్వ్ చేయాలని మొత్తం చెప్పున్నాను. సో అలా కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసి మనం వి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ వి ఫైండ్ అవుట్ ది IXY అండ్ ఆల్ ఎక్సెట్రా. సో ఆల్రెడీ మీకు డిరైవ్ చేసి పంపించున్నానమ్మా సింపుల్ వేలో. సో అది ప్రిఫర్ చేసుకోండి. సో ఇదంతా వద్దు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రెసెస్ ఇన్ అన్సిమెట్రికల్ బెండింగ్. సో ఇది కూడా నేను మీకు స్ట్రెసెస్ ఇన్ అన్సిమెట్రికల్ బెండింగ్ చెప్పుకున్నాను. ఇక్కడ మనకి మారేదల్లా ఏం లేదమ్మా, సో సేమ్ కాన్సెప్ట్, కాకపోతే మనకి బెండింగ్ మూమెంట్ M అనేది y యాక్సిస్లో మనకి వస్తున్నట్టు అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో దీనికి ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఆ ఫిగర్ వేసి పంపించిన డెరివేషన్ రాస్తే చాలు. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూట్రల్ యాక్సిస్. సో ఇది కూడా మీకు డిస్కస్ చేస్తున్నాను. M of u sin theta by VV plus V cos theta by u. ఈ డెరివేషన్ కూడా నేను మీకు మొత్తం చెప్పున్నాను. ఓకే, ఇది మొత్తం నేను మీకు చెప్పున్నాను. సో స్లోప్, సో ఆల్రెడీ అవి డిస్కస్ అబౌట్ దట్. సో ఇందులో మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ మెయిన్ అమ్మ. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఏం లేదమ్మా, ఆల్రెడీ మీరు ఒక ఎల్ సెక్షన్ ఇస్తారు, ఇలా ఒక ఎల్ సెక్షన్ ఇచ్చి దానికి ఫస్ట్ ఏం చేయాలి, సెంట్రాయిడ్ ఎక్స్ బారు వై బారు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ బార్ వై బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మీకు ఇది వచ్చు. సో ఎక్స్ బార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వై బార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎక్స్ బార్ వై బార్ ఫైండ్ అవుట్ చేశాక ఏం చేస్తాం, IXX IYY. సో ఇదేమో సిమెట్రికల్ లా కాదు. సో అందుకని ఏం చేస్తాం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు దిస్ సెంట్రాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాని ఫార్ములానే ఏంది, సో ఫస్ట్ x1 y1 కనుక్కుంటాం,
x2 y2 ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ నెక్స్ట్ x బార్ అండ్ నెక్స్ట్ y బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. x బార్ y బార్ ఫైండ్ అవుట్ చేసాక ఏం చేస్తాం, ixx ఈక్వల్ టు ది, సో hence the centroid of G is below the line AC at a distance of y bar and towards right of the AV. సో మన centroid అని ఫైండ్ అవుట్ చేసాక ఏం చేస్తాం, now the moments of inertia about x axis y axis and product of inertia ఫైండ్ అవుట్ చేస్తాం. సో IXS అనేది ఏంది, BDQ/12, బట్ మనకి సెంట్రాయిడ్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో లేదు కాబట్టి ఏం చేస్తున్నాం, AH² చేస్తున్నాం. సో ఏరియా అంటే ఫస్ట్ బాడీ, సో ఇక్కడ ఫస్ట్ బాడీ ఉంది కదా దాని యొక్క ఏరియా, అండ్ నెక్స్ట్ H² అంటే ఏంది, సో ఎక్స్ యాక్సిస్. సో చూడండమ్మా, ఎక్స్ యాక్సిస్, సో మన ఎక్స్ యాక్సిస్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి ఏ సెంట్రాయిడ్ వస్తుంది, y వస్తుంది. సో అందుకని మన IXS తీసుకున్నప్పుడు y తీసుకుంటాం. సో మనకి y ఎక్కడుంది, 35లో ఉంది, బట్ ఈ ఫస్ట్ బాడీ యొక్క y అనేది ఎక్కడుంది, మనకి ఎగ్జాక్ట్గా మిడిల్లో 5లో ఉంటుంది. సో ది డిఫరెన్స్ బిట్వీన్ ది హోల్ బాడీ సెంట్రాయిడ్ విత్ రెస్పెక్ట్ టు ది x యాక్సిస్ అండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ఫస్ట్ సెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది x యాక్సిస్. సో ఇక్కడంతా 35, ఈ మధ్యలో 5. సో అంటే ఏం లేదమ్మా, సో ఫస్ట్ బాడీ యొక్క సెంట్రాయిడ్కి హోల్ బాడీ యొక్క సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్, ఐ మీన్ డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ డిఫరెన్స్ ఏంది, y బార్ ఈక్వల్ టు 10/2 హోల్ స్క్వేర్. సో చేస్తే మనకి IXS వస్తుంది. అలాగే ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీకి ఇన్ ది సేమ్ కేస్ IYY. సో IYY కూడా అలాగే డిస్కస్ చేసుకుంటాం. సో hence we find out the K1 H1 K2 H2. సో K1 H1 అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసింది. సో IXY ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మారేదల్లా ఏంది, పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఆల్రెడీ ఈ ఫార్ములా మనం డిరైవ్ చేసుకుని ఉన్నాం. సో డైరెక్ట్గా ఫార్ములా tan 2θ ఈక్వల్ టు 2IXY/IYY మైనస్ IXX చేసేస్తాం. ఓకే, సో అది దాని వచ్చిన ఆన్సర్ని బట్టి అది ఏ క్వాడ్రంటో ఫిక్స్ చేసుకొని 2θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 0.818 మనం రాస్తాం. అండ్ అలాగే ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా, సో ఆల్రెడీ మనకి ఈ ఫార్ములాస్ తెలిసినాయి. సో ఈ ఫార్ములాస్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైనల్ ఆన్సర్ రాసుకుంటాం. అలాగే IXS IVV. సో దీస్ ఆర్ ది సింపుల్ ప్రాబ్లమ్స్. సో ది సేమ్ ప్రొసెస్ వర్ రిపీటెడ్ ఫర్ ది డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్, లైక్ సేమ్ హియర్ కూడా L సెక్షనే, కాకపోతే ఇక్కడ మనకి కొన్నిసార్లు బెండింగ్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, సో పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమంటే పొజిషన్ అంటే ఏం లేదమ్మా, యాంగిల్. ఓకే, సో ఇలా మనం వేరియస్ ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అంతటిని మీరు తరోగా గో త్రూ అవ్వండి, ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. ఓకే, సో ఇలా ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది సమ్వాట్ డిఫికల్ట్ అబౌట్ దిస్ యూనిట్. సో కాలేజ్ ఓపెన్ చేశాక 1 or 2 డేస్లో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాకపోతే ఒకసారి రిఫర్ చేసుకోండి ఈ వాల్యూస్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, అలా మెసేజ్ చేయండి. బట్ ఈ యూనిట్ మీకు ఏ టెక్స్ట్ బుక్లో లేదు. సో రీసెంట్గా వచ్చిన టెక్స్ట్ బుక్స్లో తప్పించి ఎక్కడా లేదు. ఓకే, సో అందుకని ప్లీజ్ గో త్రూ దట్ అన్సిమెట్రికల్ బెండింగ్. ఓకే, సో మీరు నెక్స్ట్ బీమ్స్ ఇన్ కర్వ్డ్ ప్లాన్ తీసుకున్నారంటే అది చాలా టఫ్ అయిపోద్ది మీకు. సో అందుకని ఫాలో అవ్వండి. ఓకే.